నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ నరేష్ శుంకాల గారు మనతో ఉన్నారు. అతన్ని అడిగి ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బేసిక్గా బయాసన్నీ యాదవ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. యూట్యూబర్ అయ్యుండి నాకు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడని చెప్పేసి ఎన్ఐఏ అరెస్ట్ చేసిందని కొన్ని అభియోగాలు వినిపిస్తున్నాయి. బేసిక్గా ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఎన్ఐఏ యొక్క పని ఏంటి సార్? ఎన్ఐఏ అంటే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కదా. ఈ ఎన్ఐఏ యొక్క పాత్ర ఏంటి అంటే కనుక దేశ యొక్క సమగ్రత గురించి కానీ, సోవరెనిటీకి సంబంధించి కానీ, సెక్యూరిటీకి సంబంధించి కానీ ఏదైనా సరే ఎవరైనా కూడా ప్రమాదకరంలో పెట్టేటువంటి పరిస్థితి కనిపించినట్లయితే కనుక అటువంటి వ్యక్తుల్ని విచారించడానికి ఎన్ఐఏ అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ దేశం యొక్క సమగ్రత, శాంతిని డిస్టర్బ్ చేసే విధంగా, అదేవిధంగా దేశంలో కుట్రలు పన్నడానికి, అలజడి సృష్టించడానికి ఏవైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన ఎస్పెషల్లీ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక ఎన్ఐఏ అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. సో ఎన్ఐఏ అధికారులు సదరు నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడము, సంబంధించిన కోర్టులో ప్రవేశపెట్టడము, ఇవన్నీ కూడా ఎన్ఐఏ యొక్క పాత్ర. అంటే ఎన్ఐఏ అనేది జస్ట్ ఆరోపణ వస్తే అరెస్ట్ చేసేస్తారా? వాళ్ళ మీద అంటే ప్రూవ్ అవ్వకనే, చేశారా లేదా అనేది అవ్వకుండానే అరెస్ట్ చేస్తారంటారా? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసే అధికారము ఎన్ఐఏ అధికారులకు ఉంది. నాట్ ఓన్లీ ఎన్ఐఏ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఉంటారు. అంటే విచారణ ఎలా జరుగుతుంది సార్? అంటే విచారణ ఏ విధంగా జరుగుతుంది అంటే కనుక వాళ్ళకి ఏదైనా టిప్ ఆఫ్ ఉన్నప్పుడు, అంటే ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఏదైనా సరే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఒక నేరానికి సంబంధించి ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ప్రాథమిక సమాచారం ఉన్నప్పుడు, దాని ఆధారంగా దానికి కారకుడు ఎవరైతే ఉన్నారో, కుట్రలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడానికి సంపూర్ణమైన అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అంటే ఎన్ఐఏ కావచ్చు, ఎస్బీ కావచ్చు, పోలీస్ ఏజెన్సీస్ కావచ్చు, ఈ విధమైన ఏజెన్సీస్ ఎవరైనా కూడా. సో అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఆ విచారణల్లో ఎవరెవరి పేర్లు చెప్పారు, ఎవరెవరికి సంబంధం ఉంది, ఏ విధంగా కుట్ర చేయడానికి వీళ్ళు వ్యూహాలు రచించారు, ఎవరితో కలిసి రచించారు అనేవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. దాని ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం జరుగుతుంది, కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు విచారణలో ఏ యొక్క అంశాలని కనుగొన్నారో కూడా రిమాండ్ కేసు రూపంలో సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అంటే 4 times పాకిస్తాన్ వెళ్ళాడు, 2 months అక్కడే ఉన్నాడని చెప్తున్నారు. అంటే లీగల్గా ఎలా ఉంటుంది సార్? ఒక పాస్పోర్ట్ తీసుకోవడం కానీ, పాకిస్తాన్ మన శత్రుదేశమైన పాకిస్తాన్ వెళ్ళాలంటే బేసిక్గా ఒక పాస్పోర్ట్ రావాలంటే పోలీసులు అంతా విచారించిన తర్వాత ఒక పాస్పోర్ట్ ఇస్తారు. సో ఆ పాస్పోర్ట్ని పాకిస్తాన్కి వెళ్ళాలంటే కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. లీగల్గా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? ఇక్కడ పాస్పోర్ట్ అనేది ఏ దేశము ఆ దేశ పౌరులకు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ అండి. ఆ దేశ పౌరుల కింద జాతీయతను బేస్ చేసుకుని ఇచ్చే డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా దేశం వెళ్ళాలి అని అంటే కనుక వీసా అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ అనేది మనకి శత్రు దేశంగా ఉంది మొదటి నుంచి కూడా. అటువంటి దేశానికి ఎవరైనా సరే మన దేశం నుంచి వెళ్ళాల్సి వస్తే ఏ కారణం చేత వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి దానికి ఒక ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది జరగడం జరుగుతుంది. క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వీసా అనేది జారీ చేయడం జరుగుతుంది. అప్పుడే దేశం నుంచి ఆ యొక్క దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది యూట్యూబర్స్ కానీ కొంతమంది అంటున్న కొన్ని వర్డ్స్ ఏంటంటే, మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటేనే మన ఇండియాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక వ్యక్తికి యుఎస్ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాల పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ సార్? ఈరోజు మనం బంజారా హిల్స్లో కానీ, జూబ్లీ హిల్స్లో కానీ, అదే సైనిక్పురి లాంటి ఏరియాలో కానీ మనం చూసుకున్నట్లయితే కనుక నీగ్రోస్ ఆఫ్రికా నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఆ దేశం యొక్క పాస్పోర్ట్ మీదే కదా ఇక్కడికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈరోజు మీరు చెంచల్గూడ జైలుకి వెళ్తారా, చలపల్లి జైలుకి వెళ్తారా? ఎంతమంది బయట దేశస్తులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతూ జైలు జీవితం గడుపుతున్నారు.
ఎవరు చెప్పారు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పని? అంటే కొంతమంది యూట్యూబర్స్ అండ్ పర్టికులర్గా నా మీద ఎఫ్ఐఆర్ అవ్వదు, నాది ఎందుకంటే యూఎస్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నా మీద అవ్వదని కూడా అంటే క్లియర్ కట్ చెప్తున్నారు వీడియోస్. యూట్యూబర్ గారు ఆఫ్ ఆలోచించగలరు బ్రదర్. వాళ్ళు మాట్లాడేది మనం ఎట్లా కన్సిడరేషన్ చేస్తాము? ఈ రోజు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని చట్టాలు రూపొందించుకున్నప్పుడు ఎవరో యూట్యూబర్ గారు చెప్పాడు అని చెప్పని మీరు నేను వాళ్ళ మాటలు ఎట్లా రిలయబుల్ అవుతాము? చట్టం ఈజ్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్. వాళ్ళు 100 సుళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు చూసుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు గౌరవప్రదమైన జర్నలిజంలో ఉన్నారు, నేనేమో న్యాయవృత్తిలో ఉన్నాను. మనలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి హెచ్చరించాలి. సో కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూలు అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు అదే నిజమేమో అనుకొని అలా భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది ఏది వాస్తవం ఏదో వాళ్ళకి తెలియజెప్పాలి. సో ఆ ప్రయత్నంగా మిమ్మల్ని నా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి లుకౌట్ నోటీస్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, ఒకవేళ లుకౌట్ నోటీస్ ఎందుకు ఇస్తారు సార్? ఎల్ఓసి అంటే కనుక లుకౌట్ సర్క్యులర్ బ్రదర్, లుకౌట్ నోటీస్ అని కూడా అంటారు. అదేంటి అంటే కనుక ఎవరి మీద అయినా సరే ఒక కేసు రిజిస్టర్ కాబట్టినప్పుడు సదరు వ్యక్తి పోలీసులకి కానీ ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కానీ అరెస్ట్ చేయడానికి దొరకకుండా, విచారణకు సహకరించకుండా తప్పించి తిరుగుతున్నప్పుడు సదరు వ్యక్తిని పట్టుకోవాలి అంటే కనుక అతను దేశం దాటి పారిపోకుండా ప్రముఖమైన హార్బర్ అంటే ఓడరేవులకు కానీ ఎయిర్పోర్ట్లకి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక సంబంధించిన ఏ పోలీస్ స్టేషన్లో లేదంటే ఏ ఏజెన్సీలో కేసు రిజిస్టర్ అయిందో సదరు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎయిర్పోర్ట్స్కి ఓడరేవులకి ఈ యొక్క వ్యక్తి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు, ఇతను విచారణకి సహకరించట్లేదు, దేశం విడిచి పారిపోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ వ్యక్తి బయట దేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తే మాకు సమాచారం అందజేయండి అని చెప్పి తెలియజేసేదే లుకౌట్ సర్క్యులర్. సో ఓకే, ఇప్పుడు దుబాయ్ నుంచి చెన్నైకి రాగానే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎందుకు పట్టుకున్నారంటే ఈ లుకౌట్ నోటీస్ ఉండడం వల్ల. ఎగ్జాక్ట్లీ. అంటే అంతకుముందు బెట్టింగ్ యాప్స్ గురించి అతని మీద సూర్యాపేటలో ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది. ఆ విచారణకి రావడానికి అతను అందుబాటులో రాలేదు. సో కాబట్టి లుకౌట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అతని యొక్క ఎప్పుడైతే కనుక ఇండియాలో అడుగు పెట్టాడో, ఇండియాలోని ఏ స్టేట్ అయినా కానీ అడుగు పెట్టాడో, ఇమ్మీడియట్లీ సదరు ఇమిగ్రేషన్ అధికారులు ఏం చేస్తారు అని అంటే కనుక ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయిందో ఆ పోలీసులకు సమాచారం ఇస్తారు. ఈ పోలీసులు వెళ్ళి అటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు.